నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కుంకుమ మీడియా విజిలెన్స్ శ్రీ రంగనాథ స్వామి వారి రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. వేలాది మంది ఇక్కడ విచ్చేస్తున్నారు. కుంకుమ మీడియా విజిలెన్స్ ఈరోజు మీరు అన్నీ కూడా విజిలెన్స్ మీకు చూపిస్తున్నాం. నెల్లూరులో ప్రతి సంవత్సరం కూడా శ్రీ రంగనాథ రథోత్సవ కార్యక్రమానికి తండోపతండాలుగా అన్ని ప్రాంతాల నుంచి కూడా విచ్చేస్తున్నారు. ముఖ్యంగా యువత అయితే ఇక్కడ జై రంగా జై జై రంగాని నెత్తికి ఇక్కడ ఒక కాషాయం జెండా పెట్టుకొని మొత్తం కూడా హిందూ భావజాలంతో మొత్తం కూడా అందరూ కూడా ఎంత యువత జై జై రంగా అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క జై జై రంగా రంగా అంటూ నినాదాలు చేస్తున్నారు. కుంకుమ మీడియా కుంకుమ మీడియా ఓన్లీ సనాతన ధర్మం గురించి మాత్రమే ఉంటుంది. సత్య సనాతన ధర్మకి మాతాకి బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్ జై జై రంగా జై జై రంగా జై జై రంగా జై జై రంగా. మనమంతా హిందువులం బంధువులం. మనమంతా హిందువులం బంధువులం. మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రంగనాథ దేవస్థానం నుంచి ఒక హిందువు సమ్మేళనం అవుతూ ఉన్నాం. ఇప్పటికే హిందువులు కులవలుగా విడిపోయి ఉన్నారు. ఈ అందరూ కులాలు వేరైనా కూడా మనమంతా హిందువులమని ఒక సమూహంగా ఒక హిందువు సమ్మేళన రంగనాథ దేవస్థానానికి ఒక రథోత్సవానికి హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఛత్రపతి శివాజీ సేన అనేటువంటి ఇక్కడ మన కాగుమెట్టిగా ఉన్నారు. వారు కూడా ఇక్కడ 2 మాటలు వేస్తారు. ఈరోజు ప్రతి ఏటా కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి రంగనాథ ఆలయాల్లో ఒకటైనటువంటి కల్పగిరి రంగనాథ స్వామి సింహపురి గడ్డపై పినాకిని తీరంలో కలిసి ఉన్నటువంటి రంగనాథ స్వామి యొక్క రథోత్సవం నిన్న కళ్యాణం జరిగి ఆయన సింహపురి ప్రజలకు దర్శనం ఇవ్వడం కోసం ఈరోజు వేలాదిగా అందరూ ఒకటే, కులం లేదు, మతం లేదు, ఏ భేదాలు లేవు, మనమంతా హిందువులం అని చెప్పి ఈరోజు రంగనాయకుల స్వామి జై రంగా జై జై రంగా అంటూ అశేష జనవాహిని ఎటు చూసినా నగర వీధులంతా కూడా రంగనాథ స్మరణతో మారి మోగిపోతూ ఉన్నాయి. ఇప్పుడే కనుల పండుగగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఎదుర్కోలు కార్యక్రమం ఇక్కడ 4 కాల మండపం వద్ద అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క హిందూ ధార్మికత ఎంత వెల్లువిరిస్తే, హిందూ చైతన్యం ఎంత జరిగితే ఈ దేశానికి హిందువుల చైతన్యమే శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ శాఖ వారికి, మీడియా సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా శివాజీ సేన తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. విజిలెన్స్ చూస్తున్నాము. జై రంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గోవిందా గోవిందా గోవిందా. భారతదేశం ఇటువంటి ఒక సనాతన హిందూ ధర్మం చాలా పవిత్రమైంది. రాయిలోను, రప్పలను, చెట్టులోను, కొమ్మలను
ఇలా మనం చూస్తూ ఉన్నాం. సనాతన ధర్మం అంటే ఇది. సత్య సనాతన ధర్మకి జై. రాయిలోను, రప్పలోను, చెట్టులోను అన్నింటిలో కూడా మనం భగవంతుని చూస్తాం. అందుకే భారతదేశము ఇది హిందూ దేశము. రాముడు పరిపాలించినటువంటి ఆ భరతుడైనటువంటి ఈ దేశం. అందుకే హిందువులందరూ కూడా ఒక కార్యక్రమంలో అందరూ కూడా ఒక సమూహంగా హిందూ బంధువులు కూడా కులాలు వేరైనా కూడా మనమంతా హిందువులము. మన దేశము చాలా పవిత్రమైంది. ఈ యొక్క దేశం అంటూ కూడా ఇది హిందూ దేశమైనటువంటి హిందువులు అందరూ కూడా ఇప్పుడిప్పుడే కులాలుగా విడిపోయి ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడిప్పుడే కలుస్తూ ఉన్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచ దేశాలు కూడా మతం కొడుకొని వస్తున్నారు. కానీ మన దేశం ఏంటంటే రాయిలోను, రప్పలోను, చెట్టులోను అన్నిటి మనం దేవుని చూస్తున్నాం. అందుకే ఈ దేశమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్లడ్లో ఉంది. బైబిల్ అంటేనే, కాషాయం అంటేనే రక్తము. ఆ యొక్క ఈ కర్మభూమి అయినటువంటి హిందూ దేశంలో ఇలాంటి కార్యక్రమానికి వేలాది మంది హిందువులను కూడా అక్కడ పాల్గొని ఒకే తాటి మీదగా చూస్తున్నాం. వేలాది మంది ఈ యొక్క శ్రీరంగనాథుడు ఈ రథోత్సవానికి హిందువులను కూడా వచ్చి ఉన్నారు. కులాలు వేరైనా కూడా అందరూ హిందువులం. ఒక హిందువుల సమ్మేళన, ఒక సంఘటిత హిందువుల ఐక్యత. అంటే భగవంతుడు మనకి ఈ రూపంలో చూపిస్తాడు. హిందువులను కలవాలి, హిందువులను విడిపోకూడదు, హిందువులను కలవాలని ఒక తాటిపైకి ఇదే ఒక మనకు నిదర్శనం. మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంటు, మరో పక్క యువత అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. కుంకుమ మీడియా దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసమై నిత్యము అనుక్షణము హిందూ ధర్మం పైన హిందూ యొక్క పవిత్రమైన కార్యక్రమాలు చూపిస్తూ ఇంతటువంటి అద్భుతమైనటువంటి మీ యొక్క కుంకుమ మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క హోంగార్డు రామ్ గారు, మరోపక్క ఎంతోమంది కానిస్టేబుల్స్, ఎంతోమంది కూడా వాళ్ళు కూడా మేము కూడా హిందువులం, ఇది హిందూ దేశము అని వాళ్ళు కూడా చూస్తున్నారు. మరోపక్క అయితే ఒక పక్క సిఐ గారు, కృష్ణారెడ్డి గారు అయితే మొత్తం అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వంతు బాధ్యతగా ఈ ల్యాండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. దేశం కోసము అనుక్షణము మిలిటరీలో సైనికులు పనిచేస్తే దేశం కోసం, ధర్మం కోసం కూడా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారని ఇది నిదర్శనం. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసము వీర జవాన్లు అయితే, దేశం కోసము, ధర్మం కోసము పోలీసు వారు అయితే, దేశం కోసం, ధర్మం కోసము మాలాంటి స్వయం సేవకులు ధర్మాన్ని కాపాడడం కోసము అనుక్షణము అన్నింటితో కూడా మనం పోవటం చేస్తూనే ఉన్నాం. కుంకుమ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని అన్ని ఛానల్ కూడా వైరల్ చేయండి. జై గంగా, హరి గంగా. సత్య సనాతన ధర్మకి, సత్య సనాతన ధర్మకి, సత్య సనాతన ధర్మకి, గో మాతాకి. చూస్తున్నాం కదా, ఈరోజు మనం చూస్తున్నాం. భార్య బిడ్డలు వదిలేసి దేశం కోసము ఒక పక్క మిలిటరీ జవాన్ అయితే, రెండో పక్క పోలీసు. ఇదే మన దేశం యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పదనం. చూస్తున్నాం కదా, ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా పోలీసు సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక పక్క రోప్ వేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ బాగుండాలి ఒక పక్క చూస్తున్నారు. మధ్య కూడా అందిస్తున్నారు డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే నాకు కూడా ఆయాసం వస్తూ ఉంది. మరొక అయితే లేడీస్ కానిస్టేబుల్ కూడా ఈ రథోత్సవానికి పాల్గొని వాళ్ళుగా రోపేసి డ్యూటీ చేస్తూ, మరోపక్క సనాతనం గురించి మా తల్లి